ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంలో 1 కోటి మంది పైచిలుకు ప్రజలు నివాసం ఉంటున్నారు. నగరంలో 7,500 వరకు ఉండే ఆర్టీసీ బస్సులను ఉచిత బస్సు ప్రయాణం వచ్చాక 3,500కు తగ్గించారని మండిపడ్డారు. దీంతో ప్రయాణించాలంటే ప్రజలకు చాలా ఇబ్బందిగా మారిందన్నారు. రవాణా వ్యవస్థ సరిగా లేనప్పుడు హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అక్టోబర్ 25 నుంచి జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి జిల్లాలో 2 రోజులు ఉండి అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. 7,700 పైచిలకు ఆర్టీసీ బస్సులు ఉండేటివి, సిటీ బస్సు. ఇప్పుడు ఫ్రీ బస్సు వేసి 3,500కు వాటిని తగ్గించారు. 3,500 బస్సులకు తగ్గించి ఇంకా 27 మున్సిపాలిటీని ఇందులో విలీనం చేసిండ్రు. అంటే ఒక సామాన్య మనిషి శివారు మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్ హైదరాబాద్కు వచ్చి పనిచేసుకోవాలనుకునే వాళ్లకు రవాణా సౌకర్యం ఎక్కడుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం మనం 1 కోటి మంది ఉంటే మనం ఉన్నదానికన్నా ఎక్కువ, దాదాపు నాకు తెలిసిన పాత ఫిగరే 80 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి హైదరాబాద్లో. అంటే రోడ్లు ఎంత జామ్ అవుతాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేక ఖచ్చితంగా ప్రైవేట్ వాహనాలు కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చినాం, ఏది హైదరాబాద్ డల్లాస్ కావాలి, సింగపూర్ కావాలి అని. డల్లాస్, సింగపూర్, లండన్ కావాలంటే సామాన్య ప్రజలకు వసతులు కావాలి. మొదలు రోడ్సు, బ్రిడ్జులు, హంగామా ఓకే, అదొక దిక్కు. కానీ దాంతోపాటు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెడతామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు పెడితే ఏమవుతుంది? అది ప్రైవేట్ది, డ్రైవరు ఆర్టీసీ వాడు కాదు, ట్రైనింగ్ లేదు. ఛార్జింగ్ మాత్రం గవర్నమెంటే కడుతుందట, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్కి డిపోలు ఇచ్చిండ్రు. అంటే మెల్లమెల్లగా ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రైవేట్ చేస్తే మాకేమవుతుంది అని హైదరాబాద్ నగరవాసులు అనుకోవచ్చు. ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది అంటే టికెట్ ధర ఎవరు ఎంత పెంచినా ఏం అడగడానికి మనకు అవకాశం ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి టికెట్ ధర 10 రూపాయలు పెంచితే కూడా మాలాంటోళ్ళం పోయి కొట్లాడడము, మాట్లాడడము, అడగటము ఉంటుంది. ప్రైవేట్ అయినాక వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత చేసేది ఉంటుంది. గవర్నమెంట్ బస్సుల్ని సగానికి సగం తగ్గించి ఎలక్ట్రిసిటీ బస్సులు పెట్టారు. 7,700 పైచిలకు ఆర్టీసీ బస్సులు ఉండేటివి, సిటీ బస్సు. ఇప్పుడు ఫ్రీ బస్సు వేసి 3,500కు వాటిని తగ్గించారు. 3,500 బస్సు